గతంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళందరినీ ఏ రేంజ్లో తిట్టారో మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు కేటీఆర్ గారు హౌలే అని అన్నప్పుడు మాత్రం ఆయన రియాక్ట్ అవుతున్న తీరు వాళ్ళ పార్టీ నేతలు మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ అసలు కొన్ని సన్నాసి హౌలే అనేది ఈ పదాలు యాక్సెప్టబులే. అవి కూడా వాడొద్దు. కొన్ని సందర్భాల్లో ఫ్లోలో కొంతమంది కోపంగా దొర్లిపోతుంటాయి కాబట్టి దాన్ని తిన్నగా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు అసెంబ్లీ సాక్షిగా నేను ఇటువంటి కాదు, పండబెట్టి తొక్కుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మెడలేసుకుంటా, లాగుల తొండలు పంపిస్తా అంటే ఇటువంటి మాటలన్నీ మాట్లాడిండండి. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తే ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని మాట్లాడాల్సిన మాటలు కావు. ఆ డెకోరం మెయింటైన్ చేస్తలేడు. ఏదన్నా విమర్శించవచ్చు, దాన్ని తీవ్రంగా మనం విమర్శించవచ్చు, దాన్ని చేయొచ్చు. కానీ ఈ పదజాలాన్ని ముఖ్యమంత్రి స్థాయి మనిషి మాట్లాడకూడదు. అవన్నీ మాట్లాడేసిండు. ఈరోజు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలను నడిపించని చెప్పి ఆ బాధ్యత అప్పచెప్తే ఆయన ఆ బాధ్యతను మర్చిపోయి కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఎంత వల్గర్ లాంగ్వేజ్గా విమర్శించవచ్చు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రస్తుతం చూపెడుతుంది.